ఇంకొక కుట్ర. ఇదేంది? తెలంగాణను కేంద్రపాలిత ప్రాంతం చేసే ఒక కుట్ర. త్వరలోనే ఆర్థిక ఎమర్జెన్సీ, చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జెర్సన్ ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఈ విషయం గురించి కేవలం బక్క జెర్సనే కాదు, అనేక వర్గాల్లో కూడా చర్చ నడుస్తున్నది. అయితే ఇది ఎక్కువ బయటికి వస్తే మళ్ళీ ఇదొక ప్రభుత్వానికి లేనిపోని ఒక సంకటంగా తయారవుతుందని ఇది బయటికి రాకుండా గుంబనంగా, గుట్టు చప్పుడు కాకుండా ఒక గుసగుస పద్ధతిలో నడుస్తున్నది. అది ఏంది అంటే తెలంగాణ మీద మళ్ళా ఒక జరగబోయే ఒక కుట్ర. ఏంది? తెలంగాణను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి అనేది. ఎందుకు ఇప్పుడు ఇది వచ్చింది సడన్గా? ఎప్పుడు మీకు ఇదే పని ఆరబోయి ఏదో రోజు ఏదో ఒక లొల్లి పెట్టడమేనా? కాదు. ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఒక సత్యాన్ని మనం మాట్లాడుకోనంత మాత్రాన, ఒక జరగబోయే అంశం గురించి మనము చర్చించుకోనంత మాత్రాన అది ఆగదు. మనం మాట్లాడుకున్నంత మాత్రాన, మనం మాట్లాడుకుంటేనే వాస్తవానికి ఆ జరగబోయే అంశంలో జరిగే అన్యాయం కొంతైనా తగ్గుతుంది. దాంట్లో విస్మరించబడిన, వదిలేయబడిన వాళ్లకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. అందులో మెజారిటీ వర్గాలకు అన్యాయం జరిగితే ఆ మెజారిటీ వర్గాలు కొద్దిగా ఆలోచించుకుంటే, ఆ మైనారిటీ వర్గాలు కొద్దిగా భయపడి వీళ్ళకు రూపాయి ఎగ్గొట్టే చోట కనీసం 50 పైసలన్నీ ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. ఇంకో 50 పైసలు మేలు జరిగే అవకాశం ఉంటుంది. అంతకుమించి వేరే లొల్లు ఏం లేదు. ఇది జరగబోయే సత్యం. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతంగా తయారు చేయాలి అనేది ఒకటి. ఈ దేశానికి రెండవ రాజధాని హైదరాబాదు అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, గత 50 ఏళ్ళ నుంచి ఉన్న చర్చ. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. అంబేద్కర్ ఆ రోజే ఈ దేశానికి రెండవ రాజధాని అయితే అది హైదరాబాద్కే ఉన్నది, ఆ లక్షణాలన్నీ అని చెప్పడం జరిగింది. దేశానికి రెండవ రాజధాని హైదరాబాద్ కావడానికి కారణము ఇది సౌత్ ఇండియా, ఇంకోటి అది నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో ఎప్పుడైనా ఈ ఉత్తర భారతం, దక్షిణ భారతం ఆల్రెడీ ఇప్పుడు ఇది ఒక విభజన మొదలైంది. ఉన్నదంతా ఉత్తర భారతానికి దోచిపెడుతున్నారు, దక్షిణ భారతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దక్షిణ భారతంలోనే ఎక్కువ రెవెన్యూ వస్తున్నది కేంద్రానికి. దక్షిణ భారతంలోనే ప్రొడక్టివ్ రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. దక్షిణ భారతంలోనే అక్షరాస్యత రేట్ ఎక్కువ ఉన్నది, విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ భారతంలోనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎక్కువగా ఉన్నది. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని మొత్తము బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్ ఇక్కడ వాళ్లకు ఖర్చు చేస్తున్నారు. సో ఈ అన్యాయం జరుగుతున్నది అనే ఆల్రెడీ చర్చ ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా ఈ గొడవ పెరిగితే మీ రాజధాని దగ్గర ఎందుకు ఉండాలి, మాకు రాజధాని కావాలని వస్తే అప్పుడు అది హైదరాబాద్ ఇస్ ద రైట్ అని ఆ రోజే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ గొడవని కాదని అసలు వీళ్ళు కోరుకోవాలి. ఎవరు? దక్షిణ భారతదేశం వాళ్ళు మా రాజధాని మాకు దగ్గరలో ఉండాలి. కానీ ఇప్పుడు కేంద్రం కుట్ర చేస్తుంది. కేంద్రము ఏంది చేస్తున్నది? కేంద్రం ఎందుకు కుట్ర చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు ఢిల్లీ అనేది అత్యంత కాలుష్య నగరంగా తయారైపోయింది. ఢిల్లీలో ఈరోజు డ్రైవర్లు కూడా అక్కడ డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఢిల్లీ అత్యంత కాలుష్యం కావడం వల్ల పర్యాటకులకు కూడా ఆయా దేశాలు, మీరు భారతదేశానికి పోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఢిల్లీలో మీరు హాల్ట్ చేయకండి అని వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ వచ్చేవాళ్ళు మీరు ఢిల్లీలో హాల్ట్ చేయకండి అని వాళ్ళ దేశ ప్రజలకు వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు చెప్తున్నారు. సో ఢిల్లీకి ఏమాత్రం కూడా అక్కడ జీవించడానికి యోగ్యమైన ఒక రాజధాని కాదు అన్న పరిస్థితికి చేరుకున్నది. ఇంకా నయం, గతంలో కేజ్రీవాల్ ఉన్నప్పుడు ఆ వీక్లీలో 2 రోజులు ఒక రకమైన వెహికల్స్ వెళ్ళాలి, ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ 19 నెలల్లో మోదీ ప్రభుత్వము, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఈ 19 నెలల్లో ఒక్కరోజు కూడా కాలుష్యం గురించి వాళ్ళు ఒక్క చర్య తీసుకుంది లేదు. కాలుష్య నియంత్రణకు కానీ, వాహనాల నియంత్రణ కానీ, పొల్యూషన్ని కట్టడి చేయడానికి కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న మెస్సీ అక్కడికి వచ్చినప్పుడు మెస్సీ వచ్చేంతవరకు మెస్సీ నినాదాలు చేశారు. మెస్సీ వచ్చిన తర్వాత ఆ రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి వస్తే
ఏంది కాలుష్య నివారణ చేయట్లేదు, కాలుష్యం పెరిగిపోయిందని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో ఆ పరిస్థితుల్లో ఈరోజు ఢిల్లీ ఉన్నది. సో ఈ పరిస్థితుల నుంచి వెళ్ళి ఢిల్లీ కాదు అని అనుకుంటే ఢిల్లీ స్థాయిలో రాజధాని అయ్యే అవకాశాలు ఉన్న మరొక ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది ది వన్ అండ్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు మాత్రమే. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు విస్తరణ జరుగుతుంది. ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి RRR వరకు విస్తరణ జరుగుతుంది. సో రేపు దేశ రాజధాని కావాలంటే ఇప్పుడున్న హైదరాబాదు సరిపోదు. ఈ మౌలిక వసతులు మిగతా చోట్లకి వెళ్ళాలి. ఇప్పుడున్న ఈ పరిశ్రమలు దేశ రాజధాని అయితే పరిశ్రమలు ఇక్కడ లోపల ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ ఓఆర్ఆర్ అవతలకు వెళ్ళాలి. సో ఈ ఈ ఈ ఓఆర్ఆర్ అవతలికి వెళ్ళడము, పరిశ్రమలను తరలించడము, ఈ విస్తరణ జరగడము, ఇవన్నీ ఒకవైపు చూస్తే మనం కొద్దిగా శ్రద్ధ పెడితే రేపు హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగా దేశానికి రెండవ రాజధానిగా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని మనకు స్పష్టంగా కనబడుతుంది. సో అంతేకాకుండా మరి అయితే తప్పేంది, రాజధాని అయితే తప్పేంది, మంచిదే కదా. దేశ రాజధాని అయితే మనకు కూడా ఇక చాలా పెట్టుబడులు వస్తాయి, చాలా సంస్థలు వస్తాయి, కేంద్ర పాలిత సంస్థలు వస్తాయి, మంచిదే. ఎస్, మంచిదే. కానీ కేంద్ర పాలిత ప్రాంతంలో రాష్ట్రాల యొక్క పాత్ర చాలా నామమాత్రము. రేపు ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయితే రాష్ట్రాల యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంటుంది, రాష్ట్రాల యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇక్కడి ప్రజలే ఇక్కడ పరాయి వాళ్ళుగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో అదే పరిస్థితి. ఢిల్లీలో ఉన్న వాళ్ళు కొంత నచ్చకపోతే అక్కడ ఉన్న హర్యానాకు పోతున్నారు, చండీగఢ్కి పోతున్నారు ఇట్లా. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. సో మనం వెళ్తే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, మహారాష్ట్రకి వెళ్ళే అవకాశం లేదు, అది అసలు కాదు. ఒరిస్సాకు వెళ్ళే అవకాశం లేదు. తమిళనాడు ఇంకా తెలిసిందే, కర్ణాటక ఉన్నదే. సో అక్కడ హిందీ ఒకటే భాష కావడంతో వాళ్ళు అటు ఇటు వెళ్ళినా కూడా పెద్ద నష్టం లేదు. కానీ ఇక్కడ అట్లా కానే కాదు. సౌత్లో ఎవరి భాష వాళ్ళకు ఉన్నది. కర్ణాటకకు కన్నడ, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు తెలుగు, తెలంగాణకు తెలంగాణ, వీళ్ళకు మహారాష్ట్ర వాళ్ళకు మహారాష్ట్ర భాష. అది వాళ్ళ జాబితాలోనే ఉత్తర భారతంలోనే. ఒరిస్సాకు వెళ్ళలేము, తమిళనాడుకు వెళ్ళలేము. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటూ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఇక బతకాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఒక రాజధాని అయితే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ వచ్చే ఆదాయం కూడా వీళ్ళకే ఖర్చు చేయాలన్న రూల్ లేదు. ఇక్కడ ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్న రూల్ లేదు. ఇక్కడ పరిశ్రమలలో ఇక్కడి వాళ్ళకే ఎక్కువ వాటా ఉండాలన్న రూల్ లేదు. ఇది దేశంలో ఉన్న ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చు, దేశంలో ఉన్న ఎవరైనా వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చు, ఇక్కడ వచ్చిన సంపదను దేశంలో ఎక్కడైనా వినియోగించవచ్చు. సో ఇది ఏమవుతుంది అని అంటే ఆదాయము మనది, సంపద మనది, ఖర్చు వాళ్ళది, అట్లా తయారైపోతుంది. ప్రజలు తెలంగాణలో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా, రెండో రకం పౌరులుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని తెలంగాణ ఉద్యమంలో కూడా హైదరాబాదు తప్ప తెలంగాణ ఇవ్వాలంటే క్షణంలో ఇస్తామన్నారు. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, ఆ రోజు బీఆర్ఎస్, ఆ రోజున్న టీఆర్ఎస్, ఆ రోజు కేసీఆర్, హైదరాబాద్ లేని తెలంగాణ మాకు అసలే వద్దు, హైదరాబాద్ తెలంగాణకు ఆత్మ, హైదరాబాద్ లేని తెలంగాణ ఎడారి, ఎవడికి కావాలి, అసలు సంపద లేదు, ఆదాయం లేదు, ఏమీ లేదు. కాబట్టి మాకు కావాలని కొట్లాడడం వల్ల మనకు ఇంకా ఎక్కువ టైం పట్టింది. అదర్వైజ్ ఇంకో 2-3 ఏళ్ళ ముందే వచ్చేది. ఆ రోజు ఆ కుట్ర జరిగింది. ఎందుకు ఆ రోజు ఆ కుట్ర జరగడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ చంద్రబాబు నాయుడు ఏంటంటే మేము తెలంగాణలో లేము, ఇది హైదరాబాద్తో లేని తెలంగాణ ఇవ్వడం వల్ల హైదరాబాద్లో మేము ఉంటాం కాబట్టి మేము వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు, రాజధాని ఇదే ఉంటుంది, సో తెలంగాణ ఇచ్చినా మాకు నష్టం లేదు అనే ప్రతిపాదన అక్కడ ఆ రోజు ఆయనకున్న లాభీతో చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. కేసీఆర్ కొద్దిగా తెలివి కల్లోడు కావడం, కేసీఆర్ మిగిలిన వాళ్ళందరినీ ఈ విషయంలో కన్విన్స్ చేయడం, వాళ్ళందరూ కూడా ఎస్ ఈ చెప్పిన దాంట్లో నిజం ఉన్నది,
అని ఒప్పుకోవడం ఫలితంగా ఆ రోజు హైదరాబాద్తో కూడిన తెలంగాణను మనం కొట్లాడినాం, సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ ఏపీ విడిపోయినప్పుడు హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలన్న డిమాండ్ ఆ రోజు చేశారు. కానీ మనం అస్సలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం వల్ల, తెలంగాణ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని అదే క్రమంలో ఓటుకు నోటు కేసులో A1గా ఉన్న రేవంత్, A2గా ఉన్న చంద్రబాబు తనకు తెలంగాణ టీడీపీని ఇచ్చేయాలని బ్లాక్మెయిల్కు దిగాడని ఆరోపించారు. ఎవరు? రేవంత్ రెడ్డి, చంద్రబాబు. నాకు తెలంగాణ నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఏలుకోబోయి ఊరికి లొల్లి వద్దని దొంగలు ఊరు పంచుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో చేసేది ఏం లేక చంద్రబాబు తట్టాబుట్ట చదువుకొని ఏపీకి వెళ్ళిపోయాడు. ఇది మనం అందరం మన కళ్ళారా చూసిన నిజం. ఆ తర్వాత ఏం జరిగింది? నాటి నుంచి తెలంగాణపై కక్ష పెంచుకొని పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నాడని మన బక్క జెర్సన్. వాస్తవంగా మనకి ఇప్పుడు అవపడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఓటుకు నేటు కేసు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని వీళ్ళు బలహీనం చేయాలి, తర్వాత వాళ్ళ యొక్క బలం పెంచుకోవాలని. కానీ అది చెడిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, అక్కడ చంద్రబాబు వచ్చాడు. ఇద్దరు గురు శిష్యులు వచ్చారు. గురు శిష్యులు వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు పోలవరం వేగంగా జరుగుతుంది, బనకచెర్ల ప్రతిపాదన వచ్చింది, సోమశిల ప్రతిపాదన వచ్చింది, నల్లమల్ల సాగర్ ప్రతిపాదన వచ్చింది. ఇక్కడి కంపెనీలు ఆంధ్రకు తరలివెళ్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ భూముల ధరలు పెరిగాయి, అక్కడ భూముల ధరలు నడుస్తున్నాయి. ఇక్కడ రైతుల భూములను తీసుకొని గ్రీన్ఫీల్డ్ హైవే అక్కడ మచిలీపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నది. ఇక్కడ రైతుల భూములను కాదని అమరావతికి ఎక్స్ప్రెస్ వే తయారవుతుంది. ఎవరి ప్రయోజనాలను పణంగా పెట్టి ఎవరి వ్యాపారాలను వృద్ధి చేసుకునే కార్యక్రమం జరుగుతుందని మనం చూస్తే స్పష్టంగా ఈ కుట్ర అమలు జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దశల వారీగా కుట్రలు 2000 చంద్రబాబు కుట్రలు శాంతి భద్రతల పేరుతో సికింద్రాబాద్ జంట నగరంలో 2024 నవంబర్లో 27 నుంచి డిసెంబర్ 28 వరకు అప్పటి సివి ఆనంద్తో 144 సెక్షన్ అమలు చేయించారు. రెండో దశలో కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కోతలు ప్రారంభమైనని, రాజ్యాంగంలో కమిటెడ్ బడ్జెట్ అనేదే ఉన్నదని, దాని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవన్నీ ఖచ్చితంగా జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు ఇవన్నీ ఇవ్వాలి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ సహా 95% రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు 55% పిఆర్సీ, డిఏలు ఇచ్చాయి. కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఇవ్వలేదు. జీతాలు, పిఆర్సీ, డిఏలు ఇవ్వకుండా రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే పనిలో సీఎం ఉన్నాడని ఆరోపించారు. తెలంగాణకు రాబడి ఖర్చులు లెక్కిస్తే నెలకు 30,000 కోట్లు మిగులుతాయి. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని ప్రచారం చేస్తూ దోచుకుంటున్నారని, ఈ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు దొంగలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తన సొంతింటి మరమ్మతులకు 3 కోట్ల ప్రభుత్వ ఖజానాను వాడుకుంటున్నారు. సో ఈ రకంగా తెలంగాణను మనము ఆర్థికంగా బలహీనమైన తెలంగాణని, వ్యవసాయంగా పనిచేయలేని తెలంగాణని, చీకట్లు అలుముకునే తెలంగాణని, పాలించలేని శక్తి ఉన్న తెలంగాణని రకరకాల విమర్శలు, అవహేళన చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అవహేళనలకు, విమర్శలకు అన్నిటికీ సమాధానం చెప్పాము. మళ్ళీ ఏమైందంటే ఈ 2 ఏళ్లలో మళ్ళీ అదే విమర్శలు మళ్ళీ మొదలైనవి. పవర్ కట్ మొదలైంది, అప్పులు పెరిగిపోయినాయి, పాలనలో అడ్డగోలు తత్వం పెరిగిపోయింది, మనం సరిగా పాలించుకోలేమన్న పరిస్థితికి వచ్చేసేసింది. ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. అది తెలంగాణను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ఒక కుట్ర జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ ఈ ఓటుకు నోటు కేసు అడ్డాన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి మీద కేంద్రం పెత్తనం చేస్తూ, ఒకవేళ ఇది జరిగినా కూడా నీకేం నష్టం లేదు, నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాచ్వే కాబట్టి పెద్ద నష్టం లేదు అని మరి ఏమి లోపాయికార ఒప్పందాలు జరుగుతున్నాయో కానీ కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థానికి ఈరోజు తెలంగాణ మొత్తము బలయ్యే ప్రమాదం అయితే పొంచి ఉన్నది. మనం మేల్కోకపోతే మనం ఎవరి మీదనో అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు కేసీఆర్ అహంకారమనో, వాళ్ళ యొక్క కుటుంబ పాలననో, ఇట్లాంటి ఈ చిల్లర ఆలోచనల వల్ల తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే పరిస్థితికి మనం వచ్చామనేది నాకైతే అర్థమవుతుంది. అవునన్నా కాదన్నా ఒక రాష్ట్రాన్ని సాధించే వాడికి ఆ రాష్ట్రం మీద ఎక్కడ లేని ప్రేమ ఉంటుంది. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఆ ఇంటి మీద మనకు ఎనలేని అభిమానము, ఒక సొంత ఇల్లు నేను కట్టుకున్నానన్న ఫీల్ ఉంటుంది. నేను తెచ్చానన్న రాష్ట్రాన్ని ఎవడైనా తెరలపాలు చేసుకోడు. తెరలపాలు చేసుకునేది ఎవడంటే ఈ రాష్ట్రం నాది కాదు, ఈ రాష్ట్ర ఉద్యమంలో నేను లేను,
ఈ రాష్ట్ర చరిత్రకు నాకు సంబంధం లేదు అన్న వ్యక్తులకు మాత్రమే ఈ రాష్ట్రంలో అలాంటి వ్యక్తులతోటి ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉన్నది. అలాంటి వ్యక్తుల్లో నాకు తెలిసి ఇప్పుడు ప్రథమంగా ఉన్నది ఇద్దరు, ఒకరు చంద్రబాబు నాయుడు, ఇంకొకరు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు జై తెలంగాణ అన్నాడు, అటు చంద్రబాబు అన్నాడు, ఇటు రేవంత్ రెడ్డి అన్నాడు. ఇంత దౌర్భాగ్యమైన తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సోయి, తెలంగాణ స్ఫూర్తి లేని ఒక పాలకుడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అని అంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాకేం ఆయన మీద వ్యక్తిగతంగా కోపం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ఒక చిత్తశుద్ధి, మనకు ఆ తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు చేసినా వాళ్ళని వ్యతిరేకిస్తాం. అది ఈయనే కాదు, ఇంకెవరు చేసినా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ తల్లిని కింద తోస్తారు, తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం చేపట్టే కార్యక్రమాలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని తెరలపాలు చేస్తున్నారు. సో అందుకని ఈరోజు మనం అవునన్నా కాదన్నా పాలకుల వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కానీ ప్రజల వల్ల పాలకులు ఏనాడు ఇబ్బంది పడలేదు. ఈ పాలకులకు సోయి లేకపోవడం వల్ల, ఈ పాలకులకు అనుభవం లేకపోవడం వల్ల, ఈ పాలకులకు ఆత్మగౌరవం, అస్తిత్వం పట్ల శ్రద్ధ లేకపోవడం వల్లనే తెలంగాణ ప్రజలు మళ్ళా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం మేల్కోకపోతే ఇది చాలా తీవ్రమవుతుంది. మన ప్రాంతంలో మనమే రెండవ శ్రేణి పౌరులుగా బతికే ప్రమాదంలో ఉన్నాం.